నాకేమైందంటే మొదటి నుంచి కూడా నేను భక్తితో ఊగిపోయేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా. నాకు గోదా ఇస్ టోటలీ కనెక్టెడ్ టు మీ. గోదా ఇప్పుడు జీరస్వామివి గోదావి అమ్మ గోదాదేవి అమ్మవారు. గోదాదేవి అమ్మ ఈజ్ వాలంటీర్ స్వామి వారికి 40 చాలా ఇయర్స్ చేసింది జీరస్వామి దాంట్లో 30 years చేసే ఉంటుంది మినిమం. సీరియస్లీ? యా అయితే అమ్మతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని ట్రస్ట్కి. లిటరల్లీ అక్కడే ఆడుకొని పెరిగాం మేము. సో ఆ ప్రవచనాలు వింటూ అట్లా గోదాది మార్నింగ్ కూడా గోదాది అయ్యాక ప్రసాదం తీర్థం తీసుకుని స్కూల్కి వెళ్ళడము, కాలేజ్కి వెళ్ళడము, అక్కడి నుంచే వెళ్ళేవాళ్ళం అనమాట. అట్లా నాకు చిన్నప్పటి నుంచి భక్తిలో ఉన్నా. బట్ నేను అమెరికాకి వెళ్ళాక కొద్ది డిస్కనెక్షన్ అయింది. బట్ నాకు బాగా ట్రస్ట్ గాడి పైన. నాకు 11 years తర్వాత పిల్లలు పుట్టారు. సో అప్పుడు కూడా నేను ఎవరు అడిగినా కొంచెం ప్రెషర్ ఉంటుంది కదా పిల్లలు అని. అవును కదా. నేను ఎవరన్నా నాకు 3 పిల్లలు పుడతారని చెప్పేదాన్ని పక్కా 3 kids. సో అందరినీ ఇప్పుడు 3 ఉన్నారా మీకు? 3. సీరియస్లీ? లేట్ గా పుట్టారు అయినా కూడా మళ్ళీ 3కి. నేను 35లో ఫస్ట్ కిడ్, 36.5 లో ట్విన్స్ కన్నా. రైట్. నా ఏజ్. అయితే ఇప్పుడు మా పెద్ద అబ్బాయి మెడిసిన్ లో ఉన్నాడు, క్లివ్లెండ్ క్లినిక్, ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద వరల్డ్. సో అబ్బాయి అందులో మెడిసిన్ చేస్తున్నాడు. సో అట్లా నాకు పిల్లల విషయంలో అడిగేది ఏం లేదు. దే ఆర్ ద బెస్ట్ కిడ్స్ ఐ కెన్ సే. సో ఎవ్రీ మదర్ షుడ్ హ్యావ్ కిడ్స్ లైక్ దెమ్. అంత అమేజింగ్ సోల్స్ వాళ్ళు. ఫస్ట్ టైం వింటున్నాను ప్రశాంతంగా ఒక మదర్ మా పిల్లలు ద బెస్ట్ అన్న విషయం. లేదమ్మా, ఎక్కడ చూసినా కంప్లైంట్స్ మా వాళ్ళు ఎలా అండి, మా వాళ్ళు ఎలా అండి. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ దగ్గరికి ఎవరైనా ఒక సమస్యతో వస్తే లేదా మీరు చూసిన వెంటనే యూ కెన్ మేక్ ఇట్ అవుట్ అంట కదా. నేను ఐ కెన్ అండ్ ఐ హ్యావ్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ఇష్యూ. దెర్ ఇస్ నో సచ్ థింగ్ ఐ డోంట్ హ్యావ్ ఎ సొల్యూషన్. ఇది ఇక్కడికి వెళ్ళండి అమ్మా, దీనికి నా దగ్గర సొల్యూషన్ లేదని ఇప్పటి వరకు చెప్పలేదు. ఇప్పటి వరకు అది వర్క్ అవ్వకుండా లేదు. అంటే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నా పల్స్ పట్టుకున్నా నేను ఈ సమస్యలో ఉన్నానని చెప్తారా? తెలిసిపోతుంది. తెలిసిపోతుందా? సీరియస్లీ? సో సపోజ్ ఎవరైనా ఒక సమస్యతో మేము దగ్గరికి వచ్చారు, వాళ్ళ సమస్య ఓపెన్ గా మీతో చెప్పాల్సిన అవసరం ఉంటుందా? కొంచెం ఒక 1% చెప్తే చాలు. 1-2% నేను చెప్పను కూడా మొత్తం. ఐ డోంట్ వాంట్ టు లిసన్. ఏ నెగటివ్ నేను మాట్లాడనివ్వను, చెప్పనివ్వను, మాట్లాడను. నెగటివ్ వర్డ్ రానివ్వను. ఇప్పుడు నేను కొన్ని వర్డ్స్ కి STRESS అన్న వర్డ్స్ కూడా స్పెల్లింగ్ అంటాను తప్ప వర్డ్ అనను. వాటన్నిటికీ డివోర్స్ ఇచ్చేసాను. ఆల్ దోస్ వర్డ్స్. సో నేను అందరికి చెప్తా, మీరు డివోర్స్ ఇవ్వాల్సింది వీటికి. రైట్. ఇంట్లో వాళ్ళకి కాదు. ఐఎమ్ టోటలీ అగైనిస్ట్ అబౌట్ డివోర్స్. I'm totally against about abandoning anybody. Once marriage అయింది అని అంటే మనం even మీ siblings కాదు, ప్రతి ఒక్కరు కర్మ బాండింగ్ లో ఉండే వాళ్ళు మీ కర్మలు రిలీజ్ చేయడానికే మీ జన్మల నుంచి మీ ఫ్రెండ్స్ అన్నమాట, మీ ఆత్మ బంధువులు. మీ క్లోజ్ వస్తారు వాళ్ళే మీకు అన్ని అంటే మన జనరల్ భాషలో కష్టాలు ఇస్తారు, కోప్పడతారు. అవన్నీ ఎందుకంటే మన కర్మలు రిలీజ్ చేయడానికి వాళ్ళే ఒప్పుకొని వస్తారు. రోల్ ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి నాకు? అవును కదా. కైకేయి రోల్ ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటానా? ఒప్పుకోం కదా. బట్ కైకేయి రాముడికి అసలు ఎందుకోసం రాముడు జన్మ తీసుకున్నాడో ఆవిడ రాముడు చేయాల్సిన పనులన్నీ చేయడానికి సహకరించింది. బట్ ఇన్ అవర్ లాంగ్వేజ్ లో మన దృష్టిలో ఆమె విలన్. అవును. బట్ ఆమెకే అంటాడు రాముడు, నేను రుణపడి ఉంది నాకు ఈ లైఫ్ లో అంటే కైకేయికి అంటాడు. రైట్. మన లక్ష్మణుడు చెట్టెక్కి వీళ్ళందరూ వస్తున్నారు, మొత్తం మంది, భరతుడు అందరు వస్తున్నారు, నేను ఊరుకోను, చంపేస్తా వీళ్ళని. కొంచెం ఆవేశం ఎక్కువ కదా. స్నేక్ కి నార్మల్లీ ఆవేశం ఎక్కువ ఉంటుంది, బుసగొడుతుంది అంటారు కదా. సో అది నార్మల్ టెండెన్సీ. రాముడు అంటాడు, దిగు నువ్వు చెట్టు కాదు, అసలు కైకేయికే నేను రుణపడి ఉంటాను, ఎందుకంటే కైకేయి చేయబట్టే నేను ఇప్పుడు నవ్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ. రాజ్యంలో ఉంటే ఆ పుట్టుకే వేస్ట్ అయిపోయేది కదా ఆయనకి. సో అలాగే మన చుట్టూ ఉన్న పరివారము మన బర్త్ ని డిజైన్ చేసుకుని వాళ్ళందరినీ మన సోల్ గా రమ్మంటే ఎవరు వస్తారు నిన్ను తిట్టడానికి? ఓన్లీ మన క్లోజెస్ట్ బంధువులు, క్లోజెస్ట్ ఆఫ్ ద క్లోజెస్ట్ మన ఆత్మ బంధువులు. సరే నీకు హెల్ప్ చేస్తాను, నీకు రిలీజ్ చేసుకుంటున్నావు కదా అని హస్బెండ్ గా మన చుట్టూ వస్తారనమాట. వాట్ ఎవర్ రిలేటివ్స్ గా, పిల్లలు ఎందుకు మీరు అన్నారు చూడండి ఒక మాట, అందరూ నాకు పిల్లలతో ఈ సమస్యలు ఆ సమస్యలు అంటున్నారని. మరి ఇక పిల్లలు ఏం చేస్తారంటే మన కర్మకి మ్యాచ్ చేసుకుని మనకు ఆ టైంకి ఏమేమి ఫేస్ చేయాలో వీళ్ళు కూడా వాళ్ళ కర్మలు కూడా అంటే దాంట్లో డిజైన్ చేసుకుని ఆ టైంకి వీళ్ళు ప్రెజరైజ్ ఇచ్చేటట్టు, అంటే ఆ కర్మ రిలీజ్ కావాలంటే ఏమేం కావాలో అవన్నీ చేస్తారు. ఒక బిర్యానీకి ఇంగ్రీడియంట్స్ ఎలా అయితే జమ అవుతాయి అలా జమ అవుతాయి కావాలి. అదే
అయితేనే ఆ ప్రోడక్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ సిస్టమ్ ని అర్థం చేసుకున్నారనుకోండి, కర్మను రిలీజ్ చేసుకోవడం అన్నది ఇలాంటి, అసలు మనమైతే ఒక 3 days నుంచి 3 weeks లోపల గ్యారంటీగా యుల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఇట్ కుడ్ బి ఎనీ ఇష్యూ. అంటే మీకు మేజర్ హార్ట్ ఇష్యూ కానివ్వండి, మేమైతే ఇప్పుడు ఇంకా హనుమాన్ హీలింగ్ అని మనకి థర్స్డే సర్జరీ ఉందని నాకు ట్యూస్డే కాల్ వస్తే, క్యాన్సర్ పేషెంట్ కదా, సర్జరీ ఇప్పుడు హార్ట్ సర్జరీ ఉంది. హార్ట్ సర్జరీ అంటే మనకి మండే రోజు టెస్ట్లు అయ్యి నాకు ఇమీడియట్ సర్జరీ ఉంది అని వచ్చారనుకోండి. నా మెయిన్ వాలంటీర్ US లో, హస్బెండ్ వైఫ్ నన్ను డాలస్ లో రిట్రీట్ అయిపోయాక ఫ్లైట్ లో దింపారు. నన్ను ఎయిర్పోర్ట్ లో దింపి వాళ్ళు బ్యాక్ వెళ్ళేటప్పుడు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని వెళ్ళారు వాళ్ళు. నేను ఫ్లైట్ దిగగానే నాకు మెసేజ్ ఏంటంటే అర్జెంట్ గా 3 days లో సర్జరీ చేయాలంటున్నారు, హార్ట్ సర్జరీ అని. నేను అన్నా సరే ఈ రోజు నైటే మనం హీలింగ్ పెట్టుకుందాం అన్నా. అదే రోజు నేను దిగా ఫ్లైట్ లో, అదే రోజు నైట్ మేము హీలింగ్ పెట్టాక నెక్స్ట్ డే బ్లడ్ టెస్ట్లు ఇవి అవి ఇంకా ఫర్దర్ టెస్ట్లకు వెళ్తే ఏమీ లేదు అందులో. వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు. అయ్యి ఒక 6 weeks ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని అంతా క్లియర్ చేసుకొని ఇంటికి పంపరాదు. అంటే ఐ మీన్ కంప్లీట్లీ నాక్అవుట్ అమెరికాలో చెయ్యరు. మళ్ళీ రేపు పొద్దున ఆయనకి ఏమన్నా హార్ట్ అటాక్ వచ్చి, సో 6 weeks కి ఆయన ఏం చెప్పారంటే నువ్వు పర్వతాలు ఎక్కొచ్చు, గుట్టలు ఎక్కొచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, నీ హార్ట్ సూపర్ ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. క్యాన్సర్ పేషెంట్ కూడా విన్నానండి. క్యాన్సర్ ఏదైనా చేస్తామండి మీకు, ఎనీథింగ్ ఇస్ దేర్. కాకపోతే క్యాన్సర్ ఇష్యూ ఏమైతుందంటే, ఎస్పెషల్ ఇండియాలో, US లో కాదు, ఏమైతుందంటే ఇప్పుడు మీకు 12 కీమోలు అని ఆల్రెడీ సెట్ చేసి ఉంటారు అనుకోండి, మేము మధ్యలో ఇచ్చాం. ఎక్కడ బెనిఫిట్ అవుతుంది హార్ట్ వీళ్ళకి అంటే, ఇప్పుడు మేము ట్రీట్మెంట్ ఇచ్చాక వాళ్ళ టెస్ట్లలో అన్ని వైట్ సెల్సే కనబడుతున్నాయి, క్యాన్సర్ సెల్స్ కనపట్లే. అయినా మేము 12 ఇవ్వాలి ప్రోటోకాల్ అని చెప్పేసి ఇస్తున్నారు ఇక్కడ. మరి అది మనీకి ఇస్తున్నారో ఎందుకు ఇస్తున్నారు. US లో అయితే మటుకు పోస్ట్పోన్ చేస్తున్నారు, ఇవ్వట్లేదు. రైట్. అయితే US లో ఉన్న ఆంకాలజిస్ట్ ఏమన్నా అంటే ఇవ్వకూడదు. ఎప్పుడైతే పేషెంట్ ఈజ్ హీల్డ్ లా కనబడితే అక్కడ ఆల్రెడీ ఫస్ట్ వాటికి రెస్పాండ్ అయినట్టు వాట్ ఎవర్, ఇక వాళ్ళ లాంగ్వేజ్ ప్రకారం, మన హీలింగ్ ది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కరెక్ట్. సో కనబడితే ఫర్దర్ మేము ఇవ్వద్దు. ఇంకా అది డాక్టర్స్ అయినా వెళ్ళి ఇస్తున్నారు అంటే అది ఎథికల్ గా రాంగ్ అని చెప్పారు వాళ్ళు. అంటే మీరు ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి మెయిన్ మెడిటేషన్ కారణం అంటారా? పూర్వజన్మలే అండి. నాకు 3rd day నేను ఐ వాజ్ ఎన్లైటెండ్. నేను ఎప్పుడైతే యోగ నిద్ర అని వెళ్ళానో దానికి నాకు బాగా, మీరు అన్నారు కదా ఇందులోకి నువ్వు ఎందుకు వెళ్ళాను, అవును, నాకు మెమరీ ఇష్యూ ఉండింది. అది నాకు 3 పిల్లలు పుట్టాక సడన్ గా ఐ హ్యాడ్, అంటే కంప్లీట్ మర్చిపోవడం. మీకు ఇక్కడ రిమైండర్ కూడా పెట్టుకున్నారని విన్నాను. అదే ప్రతి పనికి మీరు రిమైండర్ పెట్టుకునేవారండి. రిమైండర్ పెట్టుకొని కాళ్ళలో కూర్చున్నా కూడా మర్చిపోయేవారు. ఇంట్లోకి వెళ్ళిపోయేదాన్ని, ఇట్లా తయారై ఉండి కూడా ఇంట్లోకి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు ఇక్కడికి వచ్చేదాన్ని కదా, అంత సీరియస్ ప్రాబ్లం. సో నాకు మేజర్గా నాకు దాన్ని రిపేర్ చేసుకోవాలని ఎందుకు అనిపించిందంటే, కంప్లీట్ రివర్ట్ చేసుకోవాలని మేజర్గా నాకు 3 పిల్లలు కదా, వాళ్ళు చాలా చిన్న, వాళ్ళు కార్ సీట్లలో ఉంటారు, వాళ్ళను మర్చిపోయి దిగిపోయానంటే ఐ లూజ్ దెమ్ ఎండకి. సో అది నాకు మేజర్గా ఒక టెడ్డీ బేర్ పక్కన పెట్టుకునేదాన్ని, మర్చిపోకుండా దిగకుండా అసలు చాలా కాషన్స్ తీసుకునేదాన్ని. అక్కడ డాక్టర్స్ ఏమన్నారు మరి మీరు చూపించుకుంటే సైకియాట్రీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మందు ఇచ్చారు. నాకు చిన్నప్పటి నుంచి మందులు అలవాట్లేదు. ఆ మందు తీసుకునేసరికి అసలు ముందు ఇంత ప్రాబ్లం లేదు, కొద్ది మర్చిపోయేదాన్ని. అది ఈ కేసుకి ఈ స్థాయికి మందులు వేసుకోవడం వల్ల వచ్చా. అయ్యో, కంప్లీట్ గా మతి మరుపు. ఓకే. సో ఇమ్మీడియట్ స్టాప్ చేసి ఇంకా ఐ వెంట్ బ్యాక్ టు మై భక్తి. రైట్. వెళ్ళి హనుమంతుడితో మొదటి నుంచి నాకు కనెక్షన్ ఉంది. సుందరకాండ అంటే పిచ్చి నాకు. ఎప్పుడన్నా ఇట్లా లో వెళ్తున్నా అంటే సుందరకాండ పెట్టుకుని, MS రామారావుది సుందరకాండ పెట్టుకుంటే నేను అలా వెళ్ళిపోతాను అనమాట. అక్కడికి సీతాదేవి దగ్గరికి లంకకి వెళ్ళిపోతా. అప్పుడు సుందరకాండ అది ఇది పెట్టుకుని హనుమంతునితో కూర్చుని, ఈవెన్ నారాయణతో కూడా నాకు ఫుల్ కనెక్షన్ ఉంది. కూర్చుని నాకు దారి చూపియు అని అడిగితే అప్పుడు మా ఆంటీ ఆంకాలజిస్ట్ అనమాట, ఆవిడ వచ్చి, నేను ఇలా దగ్గర ఒకటి అమృత్ దేశాయ్ అని ప్లేస్ ఉంది, నేను అక్కడ యోగా నేర్చుకోవడానికి వెళ్తున్నా, వస్తావా అన్నారు. నేను అమ్మో, నాకు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి మతపరంగా అంటగడతారు, అట్లాంటి బ్లాక్స్ ఉండినాయి. సో నేను రానని చెప్పాను. మళ్ళీ ఆంటీ బ్యాక్ వచ్చి చెప్పారు నాకు, వాళ్ళు అక్కడ ఏం టీచ్ చేస్తారు, ఎట్లా టీచ్ చేస్తారు. నాకు చాలా నచ్చింది, బాడీ మైండ్ అండ్ సోల్. అక్కడ పొద్దున కూడా యాక్చువల్లీ రాముని మీద అన్నిటి మీద ఇట్లా కొంచెం అన్ని మ్యూజిక్ లాగా చేస్తారనమాట, సత్సంగ్ లాగా. నచ్చింది నాకు. ఇంకా వెళ్ళాను. అంటే యాక్చువల్లీ మనమే చెయ్యొచ్చు మార్నింగ్ అది ఆ పాటలది అదంతా ఇష్టం ఉన్న వాళ్ళు ఆ వాలంటీర్సే చెయ్యొచ్చు అనమాట. రైట్. సో నేను రోజు రామునికి చేయించేదాన్ని నేను వెళ్ళినప్పుడు. అయితే అక్కడికి వెళ్ళి అక్కడ గురువుని అడిగితే ఆయన చెప్పారు, ఇక్కడ యోగ నిద్ర అని ఉంటుంది, అది చెయ్యి నువ్వు, 11 days కోర్సు, ఇక్కడే ఉండాలి ఆశ్రమంలోనే. సో నీకు కంప్లీట్
మోస్ట్లీ వచ్చేస్తుంది అని చెప్పారు. వచ్చిందా మీకు అలాగ వెనక్కి? నాకు థర్డ్ డేనే నేను అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ అయ్యా అక్కడ. కంప్లీట్ చేంజ్ అయిపోయినా నేను. మొత్తం నా ఎవ్రీ సెల్ కాదు, ఐ కుడ్ ఫీల్ ఎవ్రీథింగ్ బికేమ్, మై బాడీ బికేమ్ న్యూ బాడీ. ఐ వాస్ టోటలీ కళ్ళు తెరిసేసరికి ఐ వాస్ డిఫరెంట్ పర్సన్.